సాంగ్ మాత్రం ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ లో అదే ఉంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ ఓన్ వాయిస్ లో వాడిండు. ఇంత ముందు కూడా పవన్ కళ్యాణ్ ఒక్క సాంగ్, ఇంత ముందు కూడా 2, 3 మూవీస్ లో చూసాం మనం. అత్తగంటికి దారేలో ఒకటి, మళ్ళీ అజ్ఞాత భాషలో కానీ అదే టైప్ లో దీంట్లో కూడా ఆయన ఓన్ వాయిస్ లో ట్రై చేసినాడు. ఆ 2 సాంగ్స్ ఎంత హిట్ అయినో ఇది కూడా అంత హిట్ అవుతాయి. వాయిస్ అవన్నీ విజువల్స్ కానీ నైట్ ఎఫెక్ట్ లా చాలా బాగుంది. మేబీ నాకు తెలిసి ఆ హరిహర వీరమల్ దాంట్లో ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఒక ఫైట్ తర్వాత ఆడియన్స్ మంచిగా రిలాక్స్ చేయడానికి ఒక పాట పాడి ఉంటుండని దానికోసం పెట్టినారు, మంచిగా రిలాక్స్ అయ్యి చిల్లేవాడు. ఈ సాంగ్ లో మీకు విజువల్స్ గానీ బీజిఎం గానీ ఎలా అనిపించింది? విజువల్స్ బీజే మాత్రం చాలా బాగుంది. బీజే మంచిగా నార్మల్ సింపుల్ వేలా, మరీ లౌడ్ కాకుండా మంచిగా వినడానికి మంచిగా క్లియర్ గా కొట్టినారు, స్మూత్ వేలా. ఇంకా విజువల్స్ మాత్రం ఎఫెక్ట్స్ మాత్రం బాగున్నాయి. నైట్ ఉంది కదా, నైట్ ఎఫెక్ట్ లో మంచిగా ఫైర్ కానీ ఇట్లా నార్మల్ గా ఇట్లా ఎర్లీ మార్నింగ్ అన్నట్టు విజువల్స్ బాగా చూపించినాయి. ఓకే, డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత వస్తున్న సినిమా ఇది ఆ అంచనాలను అందుకుంటది అంటావా? డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ ముందు నుంచే పవన్ కళ్యాణ్ చాలా పెద్ద క్రేజ్ ఉంది. దాంట్లో ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గెలిచినప్పటి నుంచి రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ. సో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బాగుంటాయి దాని వెయిటింగ్. ఓకే, అండ్ మీకు ఓవరాల్ గా మీకు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఓవరాల్ మాత్రం ఇది ఒక హిస్టారిక్ మూవీ, లైక్ ఏంటంటే ఒక రాజుల కాలం టైప్ కానీ, లేదంటే ఒక 1970, 60, 50 లో తీసే మూవీలా ఉంది. సో ఓకే, ఇప్పుడు మొత్తం ట్రెండ్ మొత్తం అదే కదా. నార్మల్ అన్ని రొటీన్ మూవీస్ కంటే ఇలాంటి మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో వెయిటింగ్ దానికోసం, ఎలా స్టోరీ ఎలా ఉంటుంది. పాత రికార్డ్స్ ఏమైనా బ్రేక్ అవుతాయా? రికార్డ్ అయితే పవన్ కళ్యాణ్ ప్రతి మూవీ అంటే పాత రికార్డు మళ్ళీ బ్రేక్ చేస్తూనే ఉంటాయి. ప్రతి మూవీ కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆయన తీసిన మూవీలో ఆయన రికార్డ్ అదనే బ్రేక్ చేస్తుంటారు. అంటే యాక్చువల్లీ ఇది పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. అవును, దాని మూవీ మొత్తం రిలీజ్ చేస్తున్నారు. అన్ని లాంగ్వేజ్ కూడా పవన్ కళ్యాణ్ ఓన్ వాయిస్ అని వాడినాను అనుకుంటే. సో చూడాలి, ఇప్పుడైతే తెలుగులో ఉన్నాయి, ఇంకా మిగిలిన సాంగ్స్ వినాలేమో.